రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయ్ రెడ్డి బలవన్మరణ కేసులోని కీలక ఆధారాలు బయటపడుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికే పోలీసులు విజయ్ రెడ్డి ఇంటికి కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇటు విజయ్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ తల్లి అలాగే సోదరుడు చిరంజీవిని కూడా విచారిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇక్కడ అనూహ్యంగా చనిపోయే ముందు తన తల్లితోని 46 గంటల పాటు 46 సెకండ్ల పాటు మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. అయితే 46 సెకండ్లు ఆమె ఏం మాట్లాడారు తల్లితోని, ఎందుకంటే మనం ఎక్స్క్లూజివ్గా వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు కూడా వెళ్ళిపోయేటప్పుడు విజయ్ రెడ్డికి ఒక కాల్ అయితే వచ్చింది. ఎక్కడి నుండి కాల్ వచ్చింది అని చెప్తే ఆమె ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అని చెప్పి టీ పెట్టారు. మదర్ అండ్ తను ఇద్దరు కూడా టీ తాగేము. దాని తర్వాత అమ్మాయి వెళ్ళిపోయింది అని అయితే మనకి అందుతున్న సమాచారం. అంటే వాళ్ళ మదర్ ఇప్పటి వరకు మీడియాలో చెప్తున్న సమాచారం. మరైతే అనూహ్యంగా ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 46 సెకండ్లు తల్లితోని ఆమె మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. మరైతే ఎందుకు ఈ విషయాన్ని దాచిపెట్టారు అంటే వాళ్ళ తల్లి కూడా మీడియాతో మాట్లాడినప్పుడు బయటికి వెళ్ళాక ఈ 46 సెకండ్లు మాట్లాడారా, లేకపోతే ఇంట్లో నుంచి కిందకు వచ్చిన తర్వాత ఏమైనా మాట్లాడారా, అసలు ఏ సమయంలోని తల్లితో మాట్లాడారు, మాట్లాడితే ఏం మాట్లాడారు, అయితే 46 సెకండ్స్లోని ఏం మాట్లాడి ఉండొచ్చు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారా అన్న విషయాలు ఆమె తల్లి ఇవాళ మీడియాతో ఆమె చెప్పలేదు. మరి ఎందుకు ఈ విషయాన్ని ఆమె దాచిపెట్టారు, ఇంతకీ ఆమె ఏం మాట్లాడారు? సో దీని గురించి ఇప్పటికీ రైల్వే అధికారులు ఇటు పోలీసులందరూ కూడా ఇటు చిరంజీవిని అలాగే తన తల్లి పుష్పలతని కూడా విచారిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇంతకీ ఆ 46 సెకండ్లు ఏం మాట్లాడింది, ఏ టైం అప్పుడు మాట్లాడింది, ఏమైనా చెప్పారా, ఎవరి గురించైనా ఆమె చెప్పిందా, ఇటు భర్త గురించి ఏమైనా చెప్పారా, లేకపోతే పిల్లల్ని హాస్టల్ నుంచి నేను తీసుకొని వెళ్తున్నాను, పార్టీకి సంబంధించి ఏమైనా వెళ్తున్నాను అన్న ఏమైనా వివరాలు ఏమైనా చెప్పారా అన్న దానిపైన కూడా విచారణ జరుగుతోంది. సో ఏది ఏమైనా ఇప్పటికీ దాదాపు 5-6 రోజులు కావస్తోంది ఈ పర్టికులర్ కేసు కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా చిన్న క్లూ కూడా మనకి కనిపించిన పరిస్థితి. కేవలం నిన్న మనం చూసుకుంటే ఎక్స్క్లూజివ్గా రైల్వే స్టేషన్లోని వాళ్ళకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడం జరిగింది. ట్రాక్ పైన వాళ్ళు వెళ్ళడం కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని నోటీస్ చేయకపోవడం, అంటే మిడ్ నైట్ కావడంతో ప్యాసింజర్స్ అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ చుట్టుపక్కల పడుకోవడం, కరెక్ట్ టైం అని చెప్పి ఆమె పిల్లలు తీసుకొని నడుచుకుంటూ వెళ్ళడం, అయితే ఎంతో ప్రశాంతంగా ముగ్గురు కూడా నడుచుకొని వెళ్తున్నారు. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇదే అనమాట. ఎందుకంటే కనీసం టెన్షన్ కానీ లేకపోతే ఏం జరుగుతుందా అని కానీ, ఇటు కూతురులో కూడా మనం చూసుకున్నట్లయితే క్లోజ్ అబ్జర్వేషన్ కనుక చేసుకున్నట్లయితే ఆమె కూడా తన తల్లి అడుగుజాడల్లోనే ఆమె తల్లి యొక్క చున్నీని పట్టుకొని చేతిని పట్టుకొని తల కిందకి దించుకొని చాలా ప్రశాంతంగా ఆమె వెళ్తుంది. కంటిన్యూస్గా కొడుకు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. మరైతే కొడుకు ఏమని డిస్కస్ చేస్తూ ఉన్నాడు అన్న దానిపైన కూడా ఇవాళ చాలామందికి చాలా ప్రశ్నలు రైజ్ అవుతూ ఉన్నాయి. మరి ఏం మాట్లాడి ఉండొచ్చు, కంటిన్యూస్గా మదర్ని ఏమైనా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడా, ఇలాంటిది వద్దు అని చెప్పి ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా అన్నది ఎవ్వరికీ తెలీదు. మరైతే ఈ కేసులోని దొరికిన ఒకే ఒక్క ఆధారం 46 సెకండ్లు ఏం మాట్లాడింది అని. మరి దీని గురించి వాళ్ళ తల్లి ఏం చెప్తారు, మరి ఆ రోజు మీడియాతో మాట్లాడినప్పుడు, ముఖ్యంగా బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు 3 రోజులు కార్యక్రమం అప్పుడు కూడా నాకు ఎటువంటి సమాచారం లేదమ్మా, విజయ్ ఎప్పుడు కూడా అంటే వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫోన్ చేయలేదు, జస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం టీ పెట్టించింది, ఇద్దరం కలిపి టీ తాగాము, తర్వాత ఆమె హడావిడిగా వెళ్ళిపోయింది, ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మీటింగ్ ఉందని చెప్పి ఆమె వెళ్ళిపోవడం జరిగింది, అంతవరకే నాకు తెలుసు. పిల్లల్ని తీసుకొని వెళ్తున్నట్టు కానీ హాస్టల్కి వెళ్తున్నట్టు కానీ ఇదేది కూడా నాకు తెలీదు. ఈ ఇష్యూ జరిగిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, అంటే ఇలా ఈ ముగ్గురు కూడా సూసైడ్ చేసుకున్న తర్వాతే నాకు అందరితో పాటే తెలిసింది, పిల్లల్ని తను తీసుకొని వెళ్ళింది, పిల్లలతో పాటు తను ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి అప్పుడు నాకు తెలిసింది తప్ప అప్పటి వరకు కూడా నాకు ఏ విషయం తెలియదు అని చెప్పిన ఆమె మరి ఈ ఫోన్ విషయం అన్నది ఎందుకు సీక్రెట్గా పెట్టారు అనే దానిపైన ఇవాళ చాలా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఇటు అన్నకి సంబంధించి ఎటువంటి విభేదాలు లేవు, చాలా హ్యాపీగా ఉంటూ ఉండేవాళ్ళు, తన అన్నకి చెల్లి అంటే చాలా ఇష్టం అని కూడా ఆమె చెప్పడం జరిగింది. ముఖ్యంగా అన్నకనే కాదు వదినకి కూడా ఆమె అంటే చాలా ఇష్టం. విజయ్ రెడ్డి టాటూ కూడా ఆమె చేతి మీద వేసుకున్నారు. అంత ప్రాణం, ఎటువంటి ఆస్తులు కొన్నా లేకపోతే ఎటువంటి వస్తువులు కొన్నా ప్రతిది కూడా మేము విజయ పేరు మీదనే కొంటారు, ఎందుకంటే విజయ అంటే వాళ్ళ యొక్క తీసుకున్న ప్రతి దాంట్లో కూడా విజయం ఉంటుంది, సక్సెస్ అవుతుంది అన్న దానిపైన ప్రతిదీ కూడా చెల్లి పేరు మీదే మేము తీసుకున్నాము అని చెప్పి కూడా ఆ రోజు వాళ్ళ మదర్ వాళ్ళ అన్న గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే తన కొడుకు గురించి కూడా, అంటే ఆస్తికి సంబంధించి తగాదాలు ఏమైనా ఉన్నాయా,
లావాదేవీలు ఏమైనా ఉన్నాయా, దీనికి సంబంధించి ఏమైనా ఇష్యూస్ నడుస్తున్నాయా అని అడిగిన సందర్భంలోని తన కొడుక్కి అలాగే తన యొక్క మరదలికి ఎంత విజయ అంటే ఇష్టం అన్నది ఆమె మీడియాతో మాట్లాడడం జరిగింది. మరి ఇంత ఇష్టం ఉన్నప్పుడు మరి ఎందుకు ఈరోజు ఇలాంటి ఘటన చోటు చేసుకుంది, ఆమె ఎందుకు ఇంత డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, కేవలం తను మాత్రమే కాదు పిల్లల్ని కూడా తనతో పాటు తీసుకొని వెళ్ళిపోవాలి అని ఇంత భయంకరమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నది అన్న ప్రశ్నే ఈరోజు అందరిలో కూడా మెదులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పటికీ కీలక ఆధారాలు కూడా సేకరించడానికి విజయరెడ్డి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది పోలీసులు. అసలు అండ్ బ్యాంక్ అకౌంట్స్ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ టైం ఎవరికి ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఎవరికి తను ఏమైనా మనీ వేశారా, లేకపోతే ఎవరైనా ఆమెకి మనీ వేశారా అన్న ఆ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తూ ఉన్నారు. అండ్ కీలకమైన ఆధారాలు ఏమైనా ఇంట్లో దొరుకుతాయా అని చెప్పి కూడా వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరి దీని గురించి మరింత సమాచారం అందజేయడానికి మా ప్రతినిధి సుజాత ఫోన్ ఇన్లో ఉన్నారు. రైట్ సుజాత, అయితే ప్రెసెంట్ మనకి ఇప్పటి వరకు కూడా ఇష్యూ అంటే ఈ కేసుకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రాలేకపోతుంది. అంటే ఏం జరిగింది ఏంటి, అసలు పిల్లలకి ఏం చెప్పి తను తీసుకొని వెళ్ళారు, అండ్ ఇక్కడ కీలకంగా అసలు వెళ్లే ముందు అంటే వెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్తోని మాట్లాడారు ఫోన్లో అని కూడా చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు ఏం మాట్లాడారంటే వాళ్ళ మదర్తోని, అండ్ వాళ్ళ బ్రదర్ కూడా ఏం చెప్తున్నారు సుజాత? గౌతమి, విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి ఘటన అందరినీ కూడా కలిసివేస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళు చనిపోవడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి ఒక్క క్లూ కూడా బయటికి రాకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కేసుకి సంబంధించి రిపోర్ట్ వచ్చిన తర్వాతే కీలకమైన ఆధారాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లల్ని సూసైడ్ చేసుకున్నటువంటి టైంలో గుండెకి హత్తుకొని తన ఇద్దరు బిడ్డల్ని కూడా ఆ రైలు పట్టాల మీద పడిపోతున్నటువంటి ఆ విజువల్స్ ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేయడంతో పాటు కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు పిల్లలు ఎలా ఒప్పుకున్నారు, చిన్న పిల్లలు కాదు, వాళ్ళకి 18 నుంచి 20 సంవత్సరాల వయసున్న ఇద్దరు పిల్లలు ఎలా అంగీకరించారు అనేది ఒక ప్రశ్న. అయితే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో పలు విధాలుగా చాలా మంది వివిధ రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నారు. కానీ అవన్నీ వాస్తవం అని జిఆర్పి పోలీసులు అంటున్నారు. అదేవిధంగా విజయశాంతి రెడ్డి అన్నయ్య కావచ్చు, అదేవిధంగా తన తల్లి చెప్తుంది. ఎందుకంటే మొదట తన అన్నతో దాదాపు సూసైడ్ అంటే ముందు గంట సేపు మాట్లాడింది అన్న విషయం కూడా అవాస్తవం అని చెప్తున్నారు. కేవలము తన తల్లితో 46 సెకండ్స్ మాత్రమే 10:30 ఆ సమయంలో మాట్లాడింది. అది కూడా తను నార్మల్ గా రెగ్యులర్ గా మాట్లాడే విధంగానే మాట్లాడింది తప్ప సూసైడ్ కి సంబంధించినటువంటి ఎలాంటి విషయాలు కానీ లేకపోతే తన బాధపడుతున్నటువంటి విషయాలు కూడా మాట్లాడలేదు అని చెప్తున్నారు. ఈ రోజు ఉదయం విజయశాంతి రెడ్డి తన తల్లితో కలిసి చిల్లిచర్ల ప్రాంతంలో నివాసం ఉంటుంది. ఆ ఇంటికి చేరుకొని అక్కడ తన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా జిఆర్పి పోలీసులు సేకరించారు. ఎవరెవరికి ట్రాన్సాక్షన్ జరిగాయి, ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగాయి, ఇప్పటికే తన మొబైల్ ఫోన్ అదేవిధంగా ల్యాప్టాప్ ఈ రోజు ఫోరెన్సిక్ సైబర్ క్రైమ్ నుంచి ఫోరెన్సిక్ కి పంపిస్తారు. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడానికి దాదాపు 3 నుంచి 4 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తన కాల్ డేటాని బయటికి తీసిన తర్వాత ఎవరితో మాట్లాడింది, ఏం మాట్లాడింది, ఎవరితో అయినా మెసేజ్ చేసిందా అనే విషయాల ద్వారా కూడా బయటపడే అవకాశం ఉంటుంది. లేదు అని అంటే ఈ రోజు తన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకువెళ్లారు కాబట్టి ట్రాన్సాక్షన్స్ ఏమన్నా జరిగాయా లేకపోతే ఏంటి అన్న విషయాలు వచ్చే అవకాశం ఉంటుంది. విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో ఆల్రెడీ చనిపోయింది కాబట్టి సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి అని చెప్పవలసింది తెలియవలసింది కేవలము తన తల్లి అన్నయ్యతోనే. కానీ వాళ్ళిద్దరితో ఏ విషయాలు కూడా షేర్ చేయలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందనే విషయానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆలోపు పోలీసులు కూడా ఈ కేసును ఎవరు డైవర్ట్ చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే మొదట పెంపుడు కుక్క చనిపోయింది అని చెప్తున్నారు. కానీ అక్కడ చనిపోయింది పెంపుడు కుక్క కాదు. ఒక వారం రోజుల క్రితము విజయశాంతి రెడ్డి కార్ తీస్తున్నటువంటి సమయంలో వీధి కుక్క కార్ కింద పడి చనిపోయినట్లు అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇది పెంపుడు కుక్క చనిపోయింది అందుకే మనస్తాపానికి గురి అయిందని చెప్పడం పూర్తిగా కేసుని డైవర్ట్ చేయడం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని కన్న పిల్లల్ని ఏ తల్లి కూడా పిల్లల కంటే ఎక్కువ ఎవరి మీద ప్రేమ ఉండదు. కేవలం పిల్లల మీద అంటే కట్టుకున్న భర్త కంటే కూడా పిల్లల్ని తల్లి ఎక్కువగా ప్రేమిస్తుంది. కాబట్టి ఆ కుక్క చనిపోయిందని మనస్తాపానికి గురి అయ్యి విజయశాంతి రెడ్డి సూసైడ్ చేసుకున్నది అనేది పూర్తిగా కొంతవరకు అవాస్తవం అనే చెప్పుకోవచ్చు. రెండో విషయానికి వస్తే విజయశాంతి రెడ్డి
కొంత ఆ ఆ చివరిగా వాళ్ళ అన్నతో గంట సేపు మాట్లాడింది, అప్పుడు ఈ విషయాలన్నీ షేర్ చేసి ఉండొచ్చు అని చెప్పినటువంటి వార్తలు కూడా అవాస్తవం అని జేఆర్పీ పోలీసులు చెప్తున్నారు. కేవలము తన తల్లితోనే 40 సెకండ్స్ మాట్లాడింది. 40 సెకండ్స్ లో తల్లికి తను సూసైడ్ చేసుకుంటున్నాను అని 40 సెకండ్స్ లో చెప్పే అవకాశం ఉండదు కాబట్టి, ఎందుకంటే ఒకవేళ చెప్పినా కాల్ చేసింది 10:30కి కాబట్టి తను సూసైడ్ చేసుకుంది 12కి, అంటే ఎగ్జాక్ట్ గా దాదాపు 2.5 గంటల సమయం ఉంది కాబట్టి ఆ విషయం తెలుసుంటే తల్లి తన కొడుకుతో చెప్పడము, ఆ తర్వాత ఆపే ప్రయత్నం చేశాడు. కానీ ఇలాంటి విషయాలు ఏవి కూడా షేర్ చేయలేదని చాలా క్లారిటీగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. కానీ పోలీసులు ఈ ఫోరెన్సిక్ వస్తే అసలు ఏం జరిగిందనే తెలుస్తుంది. ఎందుకంటే చెప్పాల్సింది తల్లి లేకపోతే అన్న, వాళ్ళిద్దరికి ఎలాంటి విషయాలు విజయశాంతి రెడ్డి షేర్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కూడా తెలియాల్సింది ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సుజాత, థ్యాంక్ యూ. రైట్, ప్రెసెంట్ మనం మీడియాలో వింటున్న వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవాస్తవాలని, ముఖ్యంగా తన బ్రదర్తో మాట్లాడింది అని చెప్పి, లేకపోతే నిన్నటి వరకు కూడా కుక్క వల్ల ఆమె చనిపోయింది అని చెప్పి ఏవైతే ఇటువంటి వార్తలన్నీ కూడా సర్క్యులేట్ అవుతున్నాయో ఇవన్నీ కూడా అవాస్తవాలు, కేవలం కేసుని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా ఇవాళ పోలీసులు కొట్టిపారేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరైతే ఇప్పటికీ దర్యాప్తుని ముమ్మరం చేశారు. మరి ఇంతకీ ఏం మాట్లాడారు, ఏంటి, చనిపోవడానికి గల రీజన్స్ ఏంటి అని చెప్పి ఫారెన్సిక్ రిపోర్ట్స్ వస్తే కానీ ఒక నిర్ధారణకి రాలేమో అని చెప్పి కూడా పోలీసులు వివరణ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది.